హత్య కేసులో అప్పీళ్లు, విచారణకు 40 ఏళ్ల సుప్రీంకోర్టు కీలక ఆందోళన. ఇక సుదీర్ఘ కాలం పెండింగుల్లో ఉన్న కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కింది కోర్టు వేసిన శిక్షను సవాలు చేస్తూ హత్య కేసు నిందితుడు 40 ఏళ్ల క్రితం వేసిన అప్పీళ్లను విచారించేందుకు అలహాబాద్ హైకోర్టు అసాధారణ జాప్యం చేయటంపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సుదీర్ఘ ఆలస్యాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయని, పెరిగిపోతున్న కేసుల్ని పరిష్కరించేందుకు ఎలాంటి వినూత్న చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టును ప్రశ్నించింది. ఇక ఈ కేసు ఏంటంటే, తన సోదరుడిని హత్య చేసిన కేసులో 1983 నవంబర్లో ఉత్తరప్రదేశ్కు చెందిన విజయ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అప్పుడు ఆయన వయసు 28 ఏళ్లు. 1985 కాన్పూర్లోని సెషన్స్ కోర్టు విజయ్ను దోషిగా తేల్చింది. యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ అతడు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. దాదాపు 41 ఏళ్ల పాటు ఆ అప్పీళ్లు పెండింగుల్లోనే ఉండిపోయింది. ఈ ఫిబ్రవరిలో హైకోర్టు అతడి అప్పీళ్లను కొట్టివేసింది. ఇప్పుడు ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తుంది. మొత్తంగా ఈ 43 ఏళ్ల కాలంలో విజయ్ 3 నెలలు మాత్రమే కస్టడీలో ఉన్నాడని, తన అప్పీలుపై తీర్పు కోసం ఎదురుచూస్తూ బెయిలుపై బయటే ఉన్నాడని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. ప్రస్తుత విచారణ నేపథ్యంలో బెయిల్ను కొనసాగించాలని నిర్ణయించింది. అలహాబాద్ హైకోర్టులో తరచూ జరుగుతున్న దీర్ఘకాలిక జాప్యాలపై ఆందోళన వ్యక్తం చేసింది. భారీగా కేసులు పెరిగిపోతుండటంతో త్వరితగతిన విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారని ఈ సందర్భంగా ప్రస్తావించింది.